జై వాసవి ముచ్చట్ల క్షేత్రము. ఇది బ్రహ్మరామ మల్లికార్జున దేవస్థానము. ఇక్కడ మేము ఆర్ఎస్ అన్నసత్రము నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఆర్ఎస్ అన్నసత్రానికి అధ్యక్షుడిని. నా పేరు జగన్మోహన్ రావు. నేను ఆల్రెడీ ఇంతకుముందుకు ఆలయాల మాజీ చైర్మన్ను. ఇక్కడ అన్నదాన కార్యక్రమము మా ఆర్ఎస్ తరఫున జరుగుతున్నది. ఆలయ విశిష్టత వచ్చేసి చాలా, ఇక్కడ వచ్చేసి ముక్కోటి దేవతలు ఇక్కడ వచ్చిపోతారు. శివరాత్రి రోజు దర్శనం చేసుకుని వెళ్తారు ముక్కోటి దేవతలు. నిన్న 26వ తారీఖు బుధవారము ఉదయము అభిషేకాలు జరిగినాయి. రాత్రి 12 గంటలకు లింగోద్భవం జరిగినది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగినాయి. తెల్లవారుజామున వచ్చేసి బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారికి కళ్యాణం జరిగినది. రేపు 28 శుక్రవారము బ్రహ్మరామ మల్లికార్జున వారి రథోత్సవం జరుగును. రేపు అందరూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి పాల్గొనాలని కోరుతున్నాను. రథోత్సవం సందర్భంగా మా సత్రం నందు అన్నదాన కార్యక్రమం ఆర్ఎస్ సత్రం నందు జరుగును. మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. జై వాసవి మాత. ఓం నమ శివాయ. ఈరోజు ముచ్చట్లలో మల్లికార్జున స్వామి వారి సన్నిధానంలో గుండా జగన్మోహన్ రావు గారి అధ్యక్షతన ఆర్ఎస్ సత్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు అనగా శుక్రవారం రథోత్సవం సందర్భంగా ఆర్ఎస్ సత్రంలో అన్నప్రసాద వితరణ, తదుపరి మండల ఆర్ఎస్ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు గుండా జగన్మోహన్ రావు గారికి మండల ఆర్ఎస్ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై వాసవి మాత. జై వాసవి. ఈ ఆర్ఎస్ సత్రము 1946 నుంచి నడుపుతున్నాము. రంగాపురము 6 వయసుల నుంచి బేదంచర్ల మా నాన్నగారు గుండా కృష్ణమూర్తి గారు, తర్వాత నేను గుండా జగన్మోహన్ నడుపుతున్నాము. ఇది కులమతాలకు అతీతంగా అన్నదానము అందరికీ జరుపుతున్నాము. అట్లా ఆర్ఎస్ సోదరులకి బయటి అందరికీ భక్తాదులందరికీ నడుపుతున్నాము. శివరాత్రి సందర్భంగా ఈ 3 రోజులు కార్యక్రమంగా భక్తాదులందరికీ అన్న ప్రసాదం జరుగుతున్నది. ఇది మన ఆర్ఎస్ సోదరులతో అందరితో సహకారంతో మేము చేయించున్నాము. అన్నదాన కార్యక్రమాలకి సహకరించే దాతలకు ప్రత్యేక ధన్యవాదములు.